తెలుగు జాతి పెద్ద ఎన్టీఆర్ పుట్టక ముందు ఆది మానవుల లెక్కనే గుట్టలు గుహల్లో ఉండేది. వేటాడుకుంటా తినేది. నిప్పు పుట్టించుడు కూడా తెలవకుండే. పంటలంటే ఏందో తెలియదు. వ్యవసాయం అంటే ఏందో తెలియదు. పెద్ద ఎన్టీఆర్ వాళ్ళ అల్లుడు చంద్రాల సార్ వచ్చినాకనే తెలుగు ప్రజలు నాగరికులైనరు. బట్టగట్టి బతుకుడు ఎట్లనో తెలుసుకుండ్రు. హాగో గట్ల పేకుతుండ్రు పచ్చపార్టీ లీడర్లు. పచ్చపార్టీ లీడర్లకు పక్కున శంపవలగొట్టే రిప్లై ఇచ్చిండు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు. హైదరాబాద్ ను పుట్టించింది నేనే, అన్నం తినేటట్టు చేసింది నేనే, తెల్లారంగా లేసుడెట్లనో తెలుగు పబ్లిక్ కు చెప్పింది నేనే, సమైక్యాంధ్రను ప్రపంచ పటంలో ఇరికిచ్చింది నేనే అని గప్పాలు కొట్టుకున్న బాబు గారికి సమైక్యాంధ్రకు తొలిసూరి ముఖ్యమంత్రి అయినప్పుడు నువ్వెందుకు తలసరి ఆమ్దాన్ని పెంచలేదు? అంత గొప్ప పాలన ఎలగబెడితే ఏపీ ఎందుకు వెనకబడ్డది? చెప్పేటోడు చంద్రాలైతే హీరేటోళ్ళు పచ్చపాటోళ్ళు అన్నట్టు మహానాడుకు వచ్చిన వాళ్లకు అసొంటి మాటలు చెప్తే నవ్వుతారేమో గాని జనాలకు చెప్తే దేంతోటి నవ్వాలో తెలియదని ఎక్కిరిస్తారని జగదీష్ రెడ్డి సారు గట్టిగానే ఖర్చులకిచ్చిండు. 5 సంవత్సరాలు మీరు అక్కడ పనిచేసిండ్రు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా. అక్కడ పెరగలే ఆ పద్ధతుల్లో తలసరి ఆదాయం. సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపడ్డ నాడు కేవలం 1,12,000 తలసరి ఆదాయం ఉంటే ఇవాళ 3,60,000 వచ్చింది, 3,70,000 వచ్చింది దాదాపు. ఇవాళకి కూడా నీ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 2.5 లక్షలే. చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి. మీరు నిజంగా మీ పరిపాలన అంత గొప్పదే అయితే ఎందుకు మీరు ప్రత్యేకంగా పరిపాలించిన ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయాన్ని అభివృద్ధి చేయలేదు? ఆంధ్రప్రదేశ్ మీద మీకు ప్రేమ లేక కన్నా ఎందుకు లేదు? 4 రోజులు ఉండి వాడుకొని పారేసే రాష్ట్రం కదా, మళ్ళీ ఎట్లాగా హైదరాబాద్లోనే వచ్చి డెవలప్ అయ్యి హైదరాబాద్లో కదా ఉండేది అన్న భావనతోనే ఏమనుకోవాలి మిమ్మల్ని? అట్లనే కేసీఆర్ ను ప్రశ్నిస్తే ఉల్టా వాళ్ళకే నష్టం అవుతుంది. కేసీఆర్ దిక్కు ఏలెత్తి చూపితే వాళ్ళకే నష్టం. బీఆర్ఎస్ నాయకుడు కాబోయే సీఎం కేసీఆరే, కానీ ఇండ్ల వేరే అపార్థాలకు తావు లేదనుకుంటే చెప్పుకొచ్చిండు జగదీష్ రెడ్డి సారు.